పెసరపప్పు ఎలా చేయాలో చూద్దాం రండి. చాలా సింపుల్ అండి పెసరపప్పు. ఎలా చేయాలో చెప్తాను వినండి. ఒక కప్పున్నర పెసరపప్పు తీసుకొని కుక్కర్‌లో వేసుకోండి. దానికి తగినంత వాటర్ వేయండి. కొద్దిగా ఆకుకూర వేసుకోండి. ఆకుకూర పేరు గంగవాయిల ఆకుకూర అండి. ఆకు చాలా బావుంటుంది. తర్వాత కొద్దిగా టమాటాలు వేయండి. పెద్ద టమాటాలైతే కట్ చేసి వేయండి. నేను వేసినవయితే చాలా చిన్న టమాటాలు. దాని తర్వాత రుచి కోసం కొద్దిగా చింతపండు వేయండి. మనకు మిక్సీలో పట్టి వేసింది ఏంటిదంటే అది పచ్చిమిర్చి అండి. మీకు వీలుంటే కట్ చేసుకోండి. లేదు అంటే ఇలా మిక్సీలో పట్టి వేయండి. తర్వాత కొద్దిగా పసుపు వేసి ఒక 2 స్పూన్స్ ఆయిలేసి మూత పెట్టేసేయండి. మూత పెట్టిన తర్వాత 3 విజిల్స్ వచ్చేంత వరకు చూడండి. 3 విజిల్స్ అయిపోయాక దించి కొద్దిగా మెత్తగా నూరండి. మరీ మెత్తగా నూరకండి. నార్మల్‌గా చూసుకోండి. పప్పు ఇలా నార్మల్‌గా రుచి ఉంటేనే బావుంటుంది. ఇప్పుడు పప్పుకు తాలింపు చూద్దాం. తాలింపు కూడా చాలా సింపుల్ అండి. ఒక కడాయి తీసుకొని దాంట్లో 2 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. మనకు తాలింపు దినుసులు జీలకర్ర, ఆవాలు వేయండి. జీలకర్ర, ఆవాలు వేసిన తర్వాత రుచి గురించయితే కొంచెం ఎల్లిపాయలేసుకోండి. ఎల్లిపాయలు చాలా బావుంటాయి. ఎల్లిపాయలు వేసుకున్న తర్వాత మరికొన్ని ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చి అయితే మనకు పప్పులో చాలా బావుంటాయండి. ఎవరైనా వాడకపోతే ఇప్పటి నుంచైనా వాడుకోండి. చాలా బావుంటాయి. ఎండుమిర్చి వేసిన తర్వాత రుచి కోసం కొద్దిగా కరివేపాకు వేయండి. కరివేపాకు వేశాక అవి కొంచెం వేగేంత వరకు కలపండి. కలిపిన తర్వాత దాంట్లో కొద్దిగా పప్పు వేయండి. అంటే ఒక స్పూన్ మందం మాత్రం పప్పు వేయండి. పప్పు వేసిన తర్వాత ఆ తాలింపనేది పప్పులో వేసేసేయండి. అంతే రుచికరమైన పెసరపప్పు, గంగవాయల కూర రెడీ అయిపోయినట్టే. దీన్ని వేడి వేడి అన్నంలో అయితే వేసుకొని తినండి. మీ ఇంట్లో వాళ్ళు, మీరు చాలా ఇష్టంగా తింటారు. నెక్స్ట్ టైమ్ నుంచి మీరు ఈ విధంగా ట్రై చేయండి. మీకింకా ఏదైనా కర్రీస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ పక్కనున్న బెల్ గంటనైతే కొట్టండి మర్చిపోకండి. బాయ్ బాయ్.